అమెరికా ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఏవైతే కరీబియన్ ఐలాండ్స్, కరీబియా సముద్రం ఈ ప్రాంతంలో అమెరికా యుద్ధ నౌకలు అక్కడి నుంచి కూడా ఇరాన్ వైపు, మిడిల్ ఈస్ట్ వైపు తరలిస్తుందని న్యూస్ చెప్తుందన్నమాట. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇరాన్ పై చర్యలకు అమెరికా సిద్ధమవుతుందని అర్థమవుతుంది. ఇందులో భాగంగా ఇప్పటికే భారీ స్థాయిగా మనం చూస్తే గనక అమెరికా సైన్యం ఇరాన్ చుట్టుపక్కల దేశాల్లోకి వచ్చేసిందంట. తాజాగా అమెరికా యొక్క విమాన వాహన నౌక ఏదైతే ఉందో యుఎస్ఎస్ గెరాల్డ్ R4 నౌక కూడా కరీబియన్ సముద్రం నుంచి కూడా ఇరాన్ వైపు కదిలినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు కథనాలు రాస్తున్నాయి. మనం చూస్తే గనక ఈ యుద్ధ నౌక ఇప్పటి వరకు అంటే వచ్చే 2-3 నెలల పాటు ఇక్కడే ఇదే ప్రాంతంలో ఇరాన్ చుట్టుపక్కల మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఉండే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా దీని పేరు గెరాల్డ్ R4 అన్నమాట. ముఖ్యంగా ఇరాన్ పైన ప్రెషర్ పెట్టేందుకు, ఇరాన్ పాలకుల పైన ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇలా యుద్ధానికి సన్నద్ధం అవుతున్నట్లు ప్రకటనలు చేస్తున్నారు కూడా. మనం చూస్తే గనక అమెరికా నుంచి యుద్ధ విమాన వాహక నౌక యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ కూడా పశ్చిమాసియాకు తరలించినట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా గెరాల్డ్ R4 తో పాటు మనం చూస్తే గనక అమెరికాకి సంబంధించిన యుద్ధ నౌకలు కావచ్చు, సైన్యం కావచ్చు, ఇరాన్ వైపు తరలిస్తున్నట్లు కూడా కొన్ని వార్తాపత్రికలు కథనాలు రాస్తున్నాయి అన్నమాట. ఇటీవల మనం చూస్తే అమెరికా వెనిజులా పైన దాడి చేసి వెనిజులా అధ్యక్షుని ఎత్తుకుపోయిన విషయం మనందరికి తెలిసిందే. ఆ మొత్తం వెనిజులా దాడిలో అధ్యక్షుని ఎత్తుకుపోయిన ఆ టైంలో యుఎస్ఎస్ గెరాల్డ్ R4 అనేది ఈ విమాన వాహక నౌక కీలక పాత్ర పోషించింది. అదే విమాన వాహక నౌక ఇప్పుడు ఇరాన్ వైపు వస్తున్నట్లు కూడా కథనాలు చెప్తున్నాయి అన్నమాట. ఇక్కడ మనం చూస్తే ఇరాన్తో చర్చలు అనే ఒక పక్క అమెరికా అంటూనే మరో పక్క యుద్ధానికి కాలుదువే అవకాశం కనిపిస్తోంది. గత 2 నెలలుగా ఇరాన్లో విపరీతమైన అల్లర్లు జరుగుతున్నాయి. అంతేకాదు ఇరాన్లో ఇన్ఫ్లేషన్ కావచ్చు, లేదా ఇరాన్లో ఆర్థికపరమైన కష్టాలు కావచ్చు, ప్రజలకు భయకంపితం చేస్తున్నాయి అనమాట అక్కడ ప్రజల్ని. ముఖ్యంగా ఫస్ట్ ప్రొటెస్ట్లు ఇరాన్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్టార్ట్ అయ్యాయి అక్కడ ఆర్థిక కష్టాలకి. తర్వాత ఇరాన్లో రిజిడ్ పొలిటికల్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో, రిజిడ్ రిలీజియస్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా కూడా అక్కడ ప్రజలు పోరాడుతున్నారు. ఈ సందర్భంగా అమెరికా ఇరాన్ గవర్నమెంట్ కి తీవ్రమైన వార్నింగ్ ఇచ్చిందనమాట. అక్కడ ప్రజలకి ఏ విధమైన నష్టం జరిగినా సరే, అక్కడ ఏ విధమైన తప్పులు చేసినా సరే మేము ఊరుకో అని చెప్పి అమెరికా డైరెక్ట్ గా చెప్తానే ఉంది. ఇంకో పక్క డొనాల్డ్ ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ వల్లే ఇరాన్ లో అల్లర్లు బాగా పెరిగిపోయాయని చెప్పి ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీ కూడా అంటూ వచ్చారనమాట. ఈ టైంలో అసలు ఇరాన్ అమెరికా మధ్య యుద్ధం మొదలవుతుందా, దౌత్యం సఫలీకృతం అవుతుందా, ఈ విషయాల మీదే ప్రపంచ వార్తాపత్రికలన్నీ కూడా కథనాలు రాస్తున్నాయి.